శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా 109 అధ్యాయాలు పూర్తి చేసి 110వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 21 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరంజానికి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి. తేషు ప్రభివిశే చైవ సుగ్రీవ సూర్యమండలం పశ్యతాం సర్వదేవానాం స్వాన్ పితॄన్ ప్రతిపేదిరే. సుగ్రీవుడు కూడా ఎవరు? ఆయన ఎవరు? సూర్యరూపమే, సూర్యుడు ప్రతినిధి కదా. సూర్యుడిలో కలిసిపోయాడు. మిగతా దేవతలందరూ కూడాను ఆయా దేవతల ఇక్కడ ఏం చెప్పబడిందంటే పితృన్ ప్రతిపేదిరే అని. వాళ్ళ పితృదేవతల్లో కలిసిపోయారని చెప్పారు. దేవతల యొక్క పితృల్లో తథా బ్రువతి దేవేశే గోప్రతారముపాగత భేజరే సరయూం సర్వే హర్షపూర్ణ స్వవిక్లవ. బ్రహ్మదేవుడు ఆ విధంగా పలుకుతుండగా సరయూ నది అందరి గోప్రతార క్షేత్రానికి వచ్చిన జనులు సంతోషంతో నిండిన కన్నులతో వ్యాకులరై సరయూ నదిలో ప్రవేశించారు. అవగాహ్యాప్సుయో యో వై ప్రాణాన్ త్యక్త్వా ప్రహుష్టవత్ మానుషం దేహం సృజ్య విమానం సోజ్జరోహత. అలా వాళ్ళు కూడా అందరూ సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచారు. ఒక్కొక్కళ్ళు విమానం ఎక్కేశారు. అంటే ముందు వెళ్ళిన సంగతి బ్రహ్మగారు చెప్తున్నారన్నమాట. ఇట్లా వాళ్ళు వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు అని. మిగతా జనాల సంగతి కూడా వివరంగా చెప్పాలిగా. దేవతల రూపంలో వానరులుగా పుట్టారు, దేవతలే వానరులుగా పుట్టారు. వాళ్ళు దేవతల్లో కలిసిపోయారు కదా. రాముడు విష్ణు తేజం కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విష్ణు తేజస్సులో కలిసిపోయారు. అలానే సుగ్రీవుడు సూర్యుడిలో కలిసిపోయాడు. ఇలా చెప్తున్నాడు. ఇలా పలుకుతూ ఉండగానే సరయూ నదిలోకి మిగతా జనులందరూ దిగి హాయిగా ప్రాణాలు విడిచేసి విమానం ఎక్కేశారు. తిర్యజ్ఞో నిగతానాంచ శతాని సరయూ జలం సంప్రాప్త త్రిదివం జగ్ము ప్రభాసుర వపుంక్ష. ఇక పశుపక్షాదులున్నాయే ఇవి కూడా అంతే, సరయూ నదిలోనే దిగి. కాబట్టి మన సరయూ నదికి వెళ్ళినప్పుడల్లా ఈ కథ తలుచుకోవాలన్నమాట. రేపు మనం 25వ శ్లోకం నుండి కొనసాగుతాం. వాళ్ళు కూడా పశుపక్షాదులు కూడా విమానం ఎక్కేసినాయి వైకుంఠానికి, అదే మన స్వర్గానికి వెళ్ళడానికి. కృష్ణార్పణమస్తు.